వితిన్ మినిట్స్‌లో ఇలా ఉన్న నా హెయిర్‌ని ఎలా స్టైల్ చేశానో చూసేయండి. హెయిర్ వాష్ చేసుకున్నాక ఇట్లా డామ్‌గా ఉన్న హెయిర్ పైన ఐ అప్లై దిస్ హెయిర్ సీరమ్. ఇది బేర్ అనాటమీ నుండి. కరెంట్లీ ఐఎమ్ లవింగ్ ఆల్ దేర్ హెయిర్ కేర్ ప్రొడక్ట్స్. నెక్స్ట్ నా డైసన్ తీసుకుంటున్నాను. అండ్ డైసన్ తీసుకొని నేను చాలా ఇయర్స్ అయింది. బట్ రైట్ నౌ ఐఎమ్ కీపింగ్ ఇట్ ఇన్ యూస్. నెక్స్ట్ బేర్ అనాటమీ నుండి హీట్ ప్రొటెక్ట్ అండ్ మిస్ట్ తీసుకొని హెయిర్ మొత్తం నీట్ గా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకుంటూ స్ప్రే చేసుకున్నాను. క్రౌన్ పార్ట్ హెయిర్ డిస్టర్బెన్స్ లేకుండా ఉండడానికి జస్ట్ పిన్ చేసేసుకున్నాను. డైసన్ లో మనకు 2-3 కర్ల్ వాండ్స్ ఉంటాయి. దాంట్లో మీడియం సైజ్ తీసుకొని ఇన్వర్ట్ కర్ల్స్ చేసుకుంటూ ఉన్నాను. జనరల్ గా ఎప్పుడు నేను హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకుంటాను, ఇట్లా కర్ల్స్ పెద్దగా చేసుకోను. బట్ రీసెంట్ గా నేను హెయిర్ కట్ కి వెళ్ళినప్పుడు దే డిడ్ దిస్ టు మీ అండ్ ఐ లవ్ దట్ పర్టికులర్ హెయిర్ స్టైల్ ఆన్ మీ. సైడ్ కర్ల్స్ అయిపోయాక క్రౌన్ పార్ట్ ని తీసుకొని ఇట్లా బ్లో చేసుకుంటున్నాను. సో ఇలా చేయడం వల్ల ఏమైతుందంటే క్రౌన్ పార్ట్ లో కొంచెం వాల్యూమ్ వచ్చేసి కొంచెం బౌన్సీగా కనిపిస్తూ ఉంటుంది. సో హెయిర్ కొంచెం వాల్యూమ్ గా కనిపించాలి, కొంచెం బౌన్సీగా కనిపించాలి అంటే దిస్ ఇస్ ద బెస్ట్ టెక్నిక్ దట్ యూ కెన్ యూస్. ఒకవేళ మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై.